హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కోనసీమ స్పెషల్ మునగాకు పప్పుకూర చేసుకుందాము. మునగాకులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పర్టికులర్గా ఇది ఆషాఢ మాసంలో తినాలి అంటారు, అది కూడా ఆదివారం బుధవారం. మరి ఆ పర్టికులర్గా ఆ 2 రోజులు ఎందుకు అనేది నాకు కూడా తెలియదు, కానీ తింటారు. కోనసీమలో ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనే ఈ కూర చేస్తారు. మరి ఇది ఎలా చేయాలో ఏమేమి కావాలో మనం కూడా చూద్దామా. అలాగే మునగాకు పప్పు కూరకి బెస్ట్ కాంబినేషన్ మాగాయ పెరుగు పచ్చడి. దీన్ని టెంక పచ్చడిని కూడా అంటారు. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మన ఛానల్లో మాగాయ పెరుగు పచ్చడి రెసిపీ ఉంది, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా మునగాకుని శుభ్రం చేసుకోవాలి. ఇలా కొమ్మల కింద ఉంటుంది కదా, దీన్ని ఒలుచుకొని ఆకులు సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుని పక్కన పెట్టాలి. అలాగే పప్పు, ఇది శనగపప్పుతో కానీ కందిపప్పుతో కానీ చాలా బాగుంటుంది. కందిపప్పు అయితే వేయిస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఆల్రెడీ వేయించాను నేను. ఇది ఉట్టి మూకుల్లోనే వేయించాలి, ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు మనకి కందిపప్పు ఎంత కావాలో తీసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టాలి. ఎందుకంటే వేయించిన పప్పు ఉడకడానికి టైం పడుతుంది, అందుకని వేడి నీళ్ళు వేసి నానబెడితే తొందరగా ఉడుకుతుంది. ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము. కందిపప్పు ఒక అరగంట నానింది. ఇప్పుడు దీనిని ఉడికించుకోవాలి. దీన్ని మనము విడిగా అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. విడిగా అయితే కొద్దిగా టైం పడుతుంది, అందుకే నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది పొడిగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి ముద్దగా ఉంటే నచ్చుతుంది. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉడికించుకోవాలి. శుభ్రం చేసిన మునగాకుని బాగా కడగాలి, ఎందుకంటే దానిపైన ఫైన్ డస్ట్ ఉంటుంది. శుభ్రంగా కడిగి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి పైన గట్టిగా నలపాలి. ఈ నలపడం మూలాన ఏమవుతుందంటే ఈ మునగాకులో కొంచెం పసరు వాసన ఉంటుంది, ఆ పసరు వాసన పోతుంది. ఇలా గట్టిగా నలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. ఇలా గట్టిగా నలపాలి. ఈ నలపడం మూలాన పసరు వాసన పోవడమే కాదు, మనం ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా కూడా ఇంకా చిన్న పుల్లలు లాంటివి ఉంటాయి, అవి ఇప్పుడు ఈజీగా తీసేయచ్చు మనము. చూడండి, ఇలా కొంచెం చిన్న పుల్లలు ఉంటాయి, ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు పప్పు కూరకి తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్లో పప్పు నూనె వేసి వేడి చేశాను, వేడెక్కింది. ఇందులో ముందు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయాలి. అలాగే కొంచెం ఇంగువ కదా, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేయాలి. ఇది కొంచెం ఎర్రగా అవ్వాలి పప్పులు. కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం ఉప్పు వేసి నలిపి పెట్టుకున్న ఈ మునగాకు పిండి, ఈ పసలంతా వచ్చేస్తుంది. ఇది పోపులో వేయాలి. పోపులో వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక్కసారి కలపాలి. కలిపి ఇందులో పసుపు, ఉప్పు వేయాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, కందిపప్పు కుక్కర్లో పెట్టుకున్నాము, అది ఇందులో వేయాలి. ఇప్పుడు పప్పు చూడండి ఇలా ఉడికింది, పొడిగా ఉంటుంది. ఇలా ఉంటే వేసి 2 బాగా మగ్గించాలి. కలిపి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఇప్పుడు పప్పు కూర బాగా మగ్గింది. ఇప్పుడు మనం దించేసుకోవచ్చు, కానీ దించే ముందు కొంచెం పచ్చి కొబ్బరి వేయాలి. పచ్చి కొబ్బరి మూలాన చాలా మంచి టేస్ట్ వస్తుంది.
పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపి స్టవ్ కట్టేసుకోవచ్చు. అంతే, మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే సర్వింగ్కి రెడీగా ఉంటుంది. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, కూర అయిపోయింది.